నిన్న రాత్రి మా ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. హిమాలయాల్లో మాత్రమే పూసే, అది కూడా రాత్రి సమయంలో మాత్రమే పూసే అత్యంత అరుదైన పువ్వు ఒకసారి 4 పువ్వులు పూసాయి. ఇవి కూడా పూసే సమయంలో మన కళ్ళతో చూడడం కూడా ఒక అదృష్టం. ఎందుకంటే మనందరం నిద్రలో ఉండే సమయంలో విడుచుకుంటాయి. ఇది మా ఇంట్లో నిన్న 8:30కి పూసిన పూల యొక్క అసలు ఫుటేజ్. ఈ పువ్వు పేరే బ్రహ్మకమలం. రాత్రి ఒక్కసారి మాత్రమే పూసి తెల్లవారక ముందే మళ్ళీ ముడుచుకుపోతుంది. పురాతన గ్రంథాల్లో దీనిని చాలా పవిత్రమైన పువ్వుగా పేర్కొన్నారు. ఇది పూసిన రోజున ఇంట్లో శుభం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? ఇది హిమాలయాల్లో పెరిగి ఒక రేర్ ప్లాంట్. రాత్రి వేళ కూల్ టెంపరేచర్ లోనే దాని మొగ్గలు ఓపెన్ అవుతాయి. అందుకే రాత్రి మాత్రమే పూసి తెల్లవారిలోపు వాడిపోతుంది. బ్రహ్మకమలం సంవత్సరంలో 1 లేదా 2 సార్లు మాత్రమే పూస్తుంది. కానీ కొన్ని మొక్కలు క్లైమేట్, మనం తీసుకునే కేర్ మీద ఆధారపడి సంవత్సరంలో 2 నుంచి 3 సార్లు కూడా పూసినట్టు ఇంటి గార్డెన్ల అనుభవాల్లో ఉంది. మరొక అద్భుతం ఏమిటంటే ఇది పూసే సమయాన్ని చాలా మంది దేవతల సమయంగా అంటారు. ఆ సమయంలో వాటిని పూజించి కోరుకునే కోరిక కూడా నెరవేరుతుందనే నమ్మకం కూడా ఉంది. మీకు ఒక ప్రశ్న, బ్రహ్మకమలం ఎందుకు రాత్రి సమయంలో మాత్రమే పూస్తుంది? నిజమైన కారణం నీకు తెలుసా? నీ ఆన్సర్ కామెంట్ లో రాయి. ప్రతి కామెంట్ కి నేనే పర్సనల్ గా రిప్లై ఇస్తాను.